తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 21న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక పాలసీ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు మరియు కృష్ణానది జలాల కేటాయింపుల అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డ్, పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. పంట కొనుగోలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే అదే రోజున ఏదైతే సరస్వతి నదికి సంబంధించి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో మెజార్టీ మంత్రులు ఆ అంత్య పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున 23వ తారీఖున నిర్వహించాలని చెప్పి కూడా మెజారిటీ మంత్రులు కోరుతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇక ఏదైతే ఈ జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఇక సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాల స్థితిగతులపైన కూడా పూర్తి స్థాయిగా చర్చించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఇందిరమ్మ బీమా అనే పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే కృష్ణా నది జలాల కేటాయింపుల అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘ నేతలతో చర్చించడం జరిగింది. అందుకు సంబంధించి ఉద్యోగుల హెల్త్ కార్డు, పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంట కొనుగోలును వేగవంతం చేసినటువంటి ప్రభుత్వం ఈ అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించనుంది. ఇక మరోవైపు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ అంశం పైన కూడా చర్చిస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు జూన్ 2న ఏదైతే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉన్నాయో వాటిని ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికను ప్రజాపాలనలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 21న కేబినెట్ సమావేశం ఉంటుంది అని చెప్పి ఏదైతే అధికారికంగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అయితే 23న నిర్వహించాలని చెప్పి కూడా మెజార్టీ మంత్రులు కోరుతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇక ఈ నెల 23న యాదగిరిగుట్టలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 23వ తారీఖు రోజున పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పాల్గొనబోతున్నారు. కాబట్టి 21వ తేదీన నిర్వహించాలనుకున్నటువంటి కేబినెట్ ని 23వ తేదీన నిర్వహించాలని చెప్పి కూడా పలువురు మంత్రులు కోరుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఈ సరస్వతి నది అంత్య పుష్కరాలు ఉన్నాయో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అంటే ఎక్కువ మొత్తంలో కూడా మంత్రులు అక్కడికి హాజరయ్యే అవకాశం ఉంటుంది పుష్కరాలకు సంబంధించి. కాబట్టి 21కి బదులుగా 23న కేబినెట్ సమావేశం నిర్వహించాలని కోరుతున్నట్టు మనకు సమాచారం. వేణుగోపాల్, అంటే కేరళలో ఎన్నికలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతుంది. అంటే ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉందా? అయితే ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశం అనేది ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలపైనే ప్రధానంగా చర్చిస్తారు. ఏదైతే సంక్షేమ పథకాలు కొత్తగా తీసుకురావాలనుకుంటుందో ఇప్పటికే ప్రజలకు థ్యాంక్ యూ వేణుగోపాల్.
రైట్, ఇంకా తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 21న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక పాలసీ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు మరియు కృష్ణానది జలాల కేటాయింపుల అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల హెల్త్ కార్డ్, పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. పంట కొనుగోలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.